కొన్నిసార్లు కష్టంతో పాటు నసింబి కలిసి రావాలి. కొండంత కష్టమున్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ మాటకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతాడు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ లాయలిస్ట్ అన్న పెద్ద పేరుంది. కాంగ్రెస్ ను ఇసుమంత మాటన్న మండిపోయి క్యారెక్టర్ ఉంది. పార్టీని మస్తు కవర్ చేస్తుంటాడు మీడియాలో, అటు సోషల్ మీడియాలో. మంచి కంటెంట్ ఉన్న యంగ్ పొలిటీషియన్ కూడా. ఇంటలెక్చువల్ అన్న పేరుంది. యాంటీ పార్టీలకి అవుట్ రైట్ కౌంటర్లు ఇస్తాడు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి కౌంటర్ కామెంట్లలో బాగా ట్రోల్ అయి ఇబ్బంది పడ్డాడు. అయితే ఆయన దురదృష్టం ఏంటో గాని ఆయన అనుకున్న పదవికి ప్రతిసారి కాలం హ్యాండ్ ఇస్తోంది. గతంలో తుంగతుర్తి నుంచి కంటెస్టెంట్ చేసి మినిమల్ మార్జిన్ తో ఓడిపోయాడు. అతి తక్కువ మార్జిన్ అన్న సింపతి అసెంబ్లీ పరిధిలో ఉండే. ఈసారి టికెట్ వస్తే అవుట్ రైట్ గా అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం పుష్కలంగా ఉండే అంటారు నియోజకవర్గంలోని ప్రజలు, ఆయన అభిమానులు. కానీ అద్దంకి విషయంలో కాలం ఎప్పుడు దోబూచులాడుతూనే ఉంది. అప్పుడప్పుడు హైకమాండ్ కనికరిద్దామనుకున్న కాలం అదృష్టం మాత్రం అద్దంకి అడ్డంకి పడుతోంది. అద్దంకి అడ్డంకి అవుతోందని సీన్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది. అనూహ్యంగా అసెంబ్లీ బరిలో పేరు మిస్ అయింది. అయితే ఎమ్మెల్యే పోటీలో నిలబడకపోయినప్పటికీ అధ్యక్ష అనే మాటకు అతి దగ్గరకు పోయి చేజారినట్టయింది మళ్ళోసారి. పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా మారడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు కేంద్రం ఈసీ నిర్ణయంతో 2 కాంగ్రెస్ ఖాతాకే చేరాయి. ఈ సీట్ల కుర్చీపై కాంగ్రెస్ ఆశావోలంతా ఖర్చు వేసుకొని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అలా అద్దంకి దయాకర్ కు ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కు దక్కిందట. నామినేషన్ కు 2 రోజుల ముందు వీరిద్దరికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందట. నామినేషన్ కు అన్ని రెడీ చేసుకోండి గుడ్ న్యూస్ బి చెప్పిందట. మీడియా అటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఈ న్యూస్. అద్దంకి అభిమానులు అంచనలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ బైజాన్ అంటూ ఫుల్ కృషి చేసిండ్రు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా లిస్ట్ నుంచి అద్దంకి దయాకర్ పేరు ఎస్కేప్ అయింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు రాత్రికి రాత్రే చేరింది. ఇక ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకే, అది లాంఛనమే. అయితే అంత సడన్ గా అద్దంకి పేరుకు అడ్డుపడ్డది ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి నల్గొండ రాజకీయాల్లో చెట్లను తిప్పే నేతపై నోరు జారి వివాదాలకు పునాదేసుకున్నారు అద్దంకి. హైకమాండ్ తో మాంచి పలుకుబడి ఉన్న ఆ ఫ్యామిలీ అద్దంకి మాటలతో హట్ అయి ఆయనకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు వాళ్లే అడ్డుపడ్డరా అనే చర్చ జరుగుతోంది. ఆనాటి ఆ మాటలే అద్దంకి అడ్డుగా మారనయ్యా. అయితే అంతకంటే పెద్ద పదవికే అద్దంకి పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన వరంగల్ ఎంపీ సీటు పోటీలో అద్దంకిని నిలబెట్టే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని, అందుకే ఎమ్మెల్సీ పోటీల్లో తప్పించారంటున్నారు ఆయన సన్నిహితులు. అటు కేబినెట్ హోదా ఉన్న నామినేట్ పోస్టు గాని, లేదంటే గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ గాని అద్దంకి దయాకర్ కి ప్రియారిటీ ఉన్న పోస్ట్ అయితే కంపల్సరీ అని వినిపిస్తోంది. వీటితో పాటు పిసిసి ప్రెసిడెంట్ పదవి రేసులోనూ అద్దంకి పేరు పరిశీలనలో ఉందంట. చూడాలి మరి అద్దంకి ఈసారైన కాలం కలిసొస్తుందో.